మన అనుభవాలన్నీ కూడా మనసులోనే. అంతే, అనుభవాలు మనసులో కాకపోతే ఇప్పుడు ఆకలి వేస్తుంది. ఆకలి ఎక్కడేస్తోంది? లోపల వేస్తోంది. బయట ఆహారం తీసుకుంటున్నాం, అంతే కదా. లోపల ఆకలి, బయట ఆహారం. ఆహారం తిన్న తర్వాత తృప్తి ఎక్కడ కలుగుతుంది? లోపలే కలుగుతుంది. మనం తీసుకుంటున్న ఆహారం ఎదురుగా ఉన్న ప్లేట్లో వస్తుందా? కాదు, లోపల మనం తిన్న తర్వాత వచ్చేటువంటి తృప్తి. బాగుంది, బాగలేదు అనేటువంటి అనుభవాలు కూడా మనసుకే. అందుకని ఏం చేయాలి మనము? ఈ మనసు మీద మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఇప్పుడు శరీరానికి ఎక్సర్సైజ్ చేస్తున్నాము, అట్లాగే ప్రాణానికి మంచి ఆహారం ఇస్తున్నాము, అట్లాగే మనసుకు కూడా మంచి ఆలోచనలు మనకి రావాలి, మనం సంతోషంగా ఉండాలి అంటే ఎప్పుడో అప్పుడు ఏదో ఒక టైంలో మనం కనీసం ఒక అరగంట అయినా మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రశాంతంగా కూర్చొని ఏ ఆలోచనలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, పాతకాలంలో వచ్చిన అనుభవాల్లో నేను నేర్చుకోవడం జరిగిందా, రాబోయే భవిష్యత్తు గురించి ఏ భయం లేకుండా నేను ఉన్నానా, ప్రస్తుతం పోల్చుకోకుండా ఎవరి మీద ఈర్ష్య లేకుండా నా మీద నేను పనిచేసుకుంటున్నానా అనేటువంటి విషయం మనకు